అంటే బాణీలో ఎన్ని ఫ్రై అవుతాయి? 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలు. ఓకే. సో ఇవి వచ్చేసి టమాటాలు అంట. ఇది చాలా అలాగే రసగుల్లా కూడా సేమ్ ప్రాసెస్ తయారైంది. ఒక 2 గంటలు నానిన తర్వాత అప్పుడు తెంపి అప్పడాలు వేసిన తర్వాత అప్పుడు కొబ్బరి కూర పెట్టి చేస్తారు. ఒక 2 గంటలు సరిపోతుంది. 2 గంటలు నానిన తర్వాత. మరి కొబ్బరి కూర ఎలా చేస్తారు? కొబ్బరి కూర ఎలా అంటే ఇది ఎలా తయారు చేస్తారు ఇప్పుడైతే నేను తయారు చేసి చూపిస్తాను. దీనికి ఏంటంటే వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట. దేనికండి ఇది వాటర్ ఇలా చేయటం వల్ల? ఓకే ఓకే. టమాటా వేసినప్పుడు ఒక కేజీ లెక్క చెప్పండి. అసలు కేజీ 2 లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, అంచనాగా కొద్దిగా లైట్గా నూక వేసుకుని లైట్గా మైదా వేసుకుని లైట్గా అంటే ఒక ఎంత లైట్గా వేసుకుంటా అంటే మామూలుగా ఉండా కూడా ఇదేనండి, అది కూడా ఇదే ప్రాసెస్. ఓకే. సాయిగులు పిండి కింద ఆడించండి, పోత కింద నొక్కుతారు. అది నొచ్చిన బెల్లం వేసి బెల్లం పెట్టి కరకజ ఉండే టైప్లో చేస్తారు. ఆ టైప్లో మన అన్నం తయారు చేస్తారు. ఇది చాలా వెయిట్ ఉందండి, దీన్ని తిప్పడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఈ షాప్కి అయితే తేడా అయితే క్లారిటీగా అయితే తెలుస్తుందండి. ఎందుకంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మొత్తం అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. సైజులు బట్టి ఉంటాయండి. మీకు 15 కేజీ కలితే 15 కేజీ, 20 కేజీ కలితే 20 కేజీ కడతామండి. ఈ రకానికి సైజులు మాకు నైసింగ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. మోడల్ కూడా బాగా చేస్తారా, బాగుంటుంది. ఇక్కడి నుంచే వస్తారండి. తెలియట్లేదు. కంటిన్యూగా ఆర్డర్లు అయితే ఎక్కువగా వస్తాయన్నమాట ఈ రమాదేవి స్వీట్ షాప్ దగ్గరికి. అయితే టైం వచ్చేసి 9 o'clock అలా అవుతుందన్నమాట. సో ఒక్కోసారి లేట్ అయిపోతుంది, ఇలా వర్షం పడుతుంది, అయినా ఇంకా తప్పదు. నేను డాక్టర్ బి రామదేతి గారు కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం అయితే రావడం జరిగిందండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామం పేరు చెప్పగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది రాజుల సారీ మాట. అంటే ఎక్కడ చూసినా మనకి షాపులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడైతే చాలా ఫేమస్. అసలు ఇక్కడ మేకింగ్ ఎలా జరుగుతుంది, దీని ప్రాసెస్ ఏంటి, ఈ రోజు అయితే తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన అమలాపురానికి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని స్వీట్ల పేర్లు చెప్పగానే ముందుగా కొన్ని గ్రామాలు గుర్తుకొస్తాయి. అలాంటి గ్రామాల్లో ఈ అల్లవరం ఒకటి. ఈ అల్లవరం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది రాజుల సారీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు రాజుల సారీ అంటే ఏంటి, ఈ రోజు తెలుసుకుందాం. సారీలు పంపించడంలో రాజులకి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు. పిల్లలు ఎంత గ్రాండ్గా చేశారో అదే విధంగా సారీలు కూడా అంతే గ్రాండ్గా పంపిస్తూ ఉంటారు. ఈ అల్లవరం అనే గ్రామం నుండి ఎక్కువగా రాజుల సారీ వెళుతూ ఉంటుంది. అందుకని రాజుల సారీకి ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ గ్రామం.
ఈ రాజుల సారీలో ప్రత్యేకంగా మల్లారపు ఉండలు ఉండవలసిందే. అసలు వీటిని ఎలా తయారు చేస్తారు ఈ రోజు తెలుసుకుందాం రండి. అల్లవరం అనే గ్రామంలో ఈ రాజుల సారీ అయితే చాలా ఫేమస్ అన్నమాట. అందులోని పర్టికులర్గా మల్లారపుండ అంటే చాలా ఫేమస్. ఆయన సారీ అంటే ఏంటంటే మనం ఆడపిల్లని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు వాళ్ళతో పాటు పంపించే వస్తువుల్ని లైక్ స్వీట్స్ అనే కాదన్నమాట, కొన్ని వస్తువులు ఉంటాయి. వాటితో పాటు స్వీట్స్ అయితే ముఖ్యమైన పాత్ర అయితే వహిస్తుంది. ఎక్కువ స్వీట్స్ అయితే తీసుకెళ్తారన్నమాట. అంటే ఎన్ని స్వీట్లు తీసుకెళ్తే అంత గొప్ప కింద ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళు ఎక్కువ ఈ సారీ పంపించడంలో చాలా ఇంట్రెస్ట్ పెడతారన్నమాట. అందుకనేసి ఇక్కడ రాజుల సారీ అనేసి చాలా ఫేమస్. అసలు రాజుల సారీలో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఈ రోజు అయితే తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా మల్లారపుండ అయితే చాలా ఫేమస్ అంట ఈ అల్లవరం అనే గ్రామంలో. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడైతే హడావిడిగా ఉందన్నమాట. ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటున్నారు, ఏదో ఒక స్వీట్. ఓ పక్కన అయితే బూందీ అయితే తీసుకుంటున్నారు, ఓ పక్కన అయితే ఏంటి అప్పడాలు అయితే తయారు చేసేస్తున్నారు. ఏదో ఒకటి తయారవుతూనే ఉంటుంది, ఏది తీయాలనేది కూడా తెలియట్లేదు. కంటిన్యూగా ఆర్డర్లు అయితే ఎక్కువగా వస్తాయన్నమాట ఈ రమాదేవి స్వీట్ షాప్ దగ్గరికి అయితే. సో అయితే ఎప్పుడు బిజీగానే ఉంటుంది, మనం ఏ టైంకి వచ్చినా బిజీగానే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ నేను కొంత అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ కొన్ని ఐటమ్స్ అయితే అంటే ముఖ్యమైన మల్లారపుండ అయితే నేను దాన్ని అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అదైతే చాలా ఫేమస్ అంట. అల్లవరం అని పేరు చెప్పగానే సారీ అనేసి అందరికీ తెలుసు. సో ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము. వేరే దానికి కూడా యూజ్ చేస్తారా? అంటే వేరండి, ఇది మన అరవండి అంటారండి. ఇది సాయిగులు పిండి కింద ఆడించండి, పోస్ట్ కింద నొక్కుతారు. అది నొచ్చిన తర్వాత బెల్లం వేసి బెల్లం మెట్టి కరకజ ఉండి ఏ టైప్లో చేస్తారో ఆ టైప్లో మన అరవండి తయారు చేస్తారు. ఇది సేమ్ చేస్తారండి. రెడీ చేస్తున్నారు అన్నమాట. సో వీళ్ళు ఉజ్జాయింపుని అయితే కలపడం అయితే జరుగుతుంది. వెంటనే కలపాలండి.
సైజులు బట్టి ఉంటాయండి. మీకు 15 కేజీ కాలితే 15 కేజీ, 20 కేజీ కాలితే 20 కేజీ కడతామండి. మీకు రకానికి సైజులు మాకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేస్తాం. ఏంటండి నా పేరు సుబ్రాజ్ అండి. ఏంటండి స్వీట్ అన్నిటికన్నా ఈ మలార్పుండ అయితే బాగా ఫేమస్ అంటున్నారు, దానికి గల కారణం ఏంటి చెప్పండి. దీనికి అంటే అండి అలవారం అంటే ఈ మలార్పం తయారండి. ఇది ఓకే. బాగా ఫేమస్ అండి. ఇది రోజులకి మనకి అలవారం నుంచి ఎక్కడ బాగా తయారన్నది మా దగ్గర కన్నా బయట ఉండదండి. ఓకే. తయారు ఈ అలవారం అంటే బాగా ఫేమస్ అండి. ఇది ఖచ్చితంగా స్వీట్ ఉండాలి. ఈ సీట్ ఉండాలండి. ఇప్పుడు మనకి మలార్పండ లేనిది ఏమి ఉండదండి. కావుల్లోకి వెళ్ళా మలార్పండ కంపల్సరీగా పెడతారండి. ఎక్కువ అన్ని స్వీట్ల కన్నా ఎక్కువ సేల్ అయ్యేది కూడా ఇదే అంటారా? ఎక్కువ వెళ్తుందండి. బయట మామూలుగా సారే అనే కాదు, మామూలుగా కూడా ఇక్కడికి మామూలుగా ఉన్న ఎక్కువ వెళ్తుందండి. ఓకే. బాగా ఫేమస్గా వెళ్తుందండి. దీంతో పాటు శనగ అదే ఇచ్చేయండి. మళ్ళా ఇంకా మసిరిపాకం అండి. రకాలు ఉంటాయండి. ఇంకా ఓకే. ఒక 10 ఐటమ్స్ దాకా వెళ్ళిపోతాయండి. రోజులు ఐటమ్ మాక్సిమం అంటే రోజుకి వచ్చి ఎన్ని తయారు చేస్తారండి? రోజుకి వచ్చి 200 కిలోలు అవుతాయండి. 200. అంటే ఆర్డర్ బయట నుంచి ఆర్డర్ పట్టండి. ఇప్పుడు మామూలు సీజన్ ఏంటండి మీకు? సీజన్ అంటే పెళ్ళిళ్ళ సీజన్ అవుతాయండి. ఓకే. రోజులు ఎక్కువగా వాళ్ళే పెడతారండి. బాగానే ఐటమ్స్ 300 అని 500 అని అలా ఐటమ్స్ వేయించుకుంటారండి. అలాగే ఒక ఐటమ్స్ మాక్సిమం ఇప్పుడు సారీ కంటే ఎన్ని రకాలు ఉంటాయంటారు, లేకపోతే వాళ్ళు ఆర్డర్ చెప్తారా మాకు ఇన్ని కావాలని? వాళ్ళు ఇన్ని చెప్తారండి. ఆర్డర్లో వాళ్ళ ఐటమ్ పెట్టి మేము చేస్తామండి. ఎప్పుడైనా మీరు వచ్చిన అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? మేము అయితే ఒక 15 సంవత్సరాల పైన చేస్తున్నాం. హైయెస్ట్ అంటే స్వీట్లో ఇన్ని ఎక్కువ రకాలు తీసుకెళ్ళిన ఏదైనా చరిత్ర ఏమైనా ఉందా మీ షాప్లో? అంటే ఎక్కువ సార్లు సార్లు ఎక్కువ వెళ్తాయండి బాగా. ఓకే. అంటే ఎన్ని రకాలని ఉంటాయండి? ఎన్ని రకాలంటే మాకు సార్లు అంటే అండి సూళ్ళు అవుతే 30 రకాల దాకా చేస్తామండి. 50 రకాలు కూడా ఉంటాయండి. మొత్తం వాళ్ళు ఆర్డర్ చెప్తారండి మాకు 50 రకాలు కావాలని? చెప్తారండి. వాళ్ళే చేయించుకుంటారండి. బయట వాళ్ళు ఎవరు రారండి. రోజులు ప్రత్యేకంగా చేయించుకుంటారండి. అంటే ఇక్కడ నుంచి వస్తారంటే చాలా దూరం నుంచి? దూరం నుంచి వస్తారండి. మాక్సిమం ఎంత దూరం పంపిస్తారండి? దూరం అంటే మీకు బెంగళూరు దాకా వెళ్ళిపోద్దండి. మన చోటు హైదరాబాదు, బెంగళూరు అండి, ఇంకా వైజాగ్, ఇంకా భీమవరం అండి, అన్నీ చుట్టుపక్కల ఏరియాలన్నీ వెళ్తాయండి బాగా. ఏంటండి మలార్పుండకి మామూలుగా బెల్లం ఏది యూజ్ చేస్తారంటే? ఇది కుంది బెల్లం వస్తాయండి. కుందులు తెప్పిస్తామండి. అంటే సెపరేట్గా మీరు ఏమైనా చేయిస్తారా లేకపోతే? తింటామండి. అది ఎక్కడండి ప్రాసెస్ అయితే? అది అవుతే మేము అవుతే మాకు అది అవుతే అమలాపురం అండి. అమలాపురం ఆయిల్ బయట నుంచి తెప్పిస్తారండి. వాళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇస్తామండి. వాళ్ళకి మేము ముందు చెప్తాం. తరపున కావాలంటే ఎవరెవరండి అలవారం తప్ప మీకు ఇక్కడ నుంచి ఇక్కడ తయారంటే ఇస్తారండి. ఉన్న చోట్ల బయట ఉండదు. మాకు ఉందంటే 200 కేజీ కదా 500 కేజీ ఏమన్నా ఇచ్చేస్తామండి మేము. అందుకే ఇది మాకు అది బాగా ఫేమస్. ఎన్ని రోజుల ముందు చెప్పాలంటారు? మనకి కనీసం 3 రోజుల ముందు చెప్తా అండి మీకు మేము తయారు చేసేస్తామండి. ఎన్ని కేజీలు అయినా? ఎన్ని కేజీలు అండి. ఇది మేము చేసినట్టు బయట ఎక్కడ తయారవుదండి. ఎంత అలాగే ప్రాసెస్ కూడా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. అసలు మామూలుగా స్వీట్ షాప్ లో ఎక్కడ కూడా ఇలా ఉండదు. నైసింగ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఆడలు కూడా బాగా చేస్తారు. బాగుంటుంది. ఇక్కడ నుంచే వస్తారండి. ఎవరు ఉండరు అంతా లోకల్. ఇప్పుడు వీటిలో మనకి పెద్ద సైజు అలా ఉంటాయా? సైజు ఉంటాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటుందండి. వాళ్ళు చెప్తారా మాకు పెద్ద సైజు ఏమైనా? పెద్ద సైజు కావాలన్నా చిన్న సైజు కావాలండి. సైజు ఉంటాయండి. ఓకే. ఆ సైజు బట్టి వచ్చేస్తాయండి. పోసా. ఓకే. ఏంటండి ఏ పిండి చేస్తారు? వరిపిండి శనగపిండి. అంటే ఎంత వరిపిండికి ఎంత తీసుకుంటారు ఏం చెప్పండి? వరిపిండి శనగపిండి ఎక్కువనే వరిపిండి తక్కువ. అంటే మీకు వరిపిండికి కేజీ పడుతుంది, శనగపిండి 4 కేజీలు పడుతుంది. 4 కేజీలు పడుతుంది అంతే. ఇంకా అక్కడైతే జంతికలు కూడా తయారు చేస్తారంట. అది ఎలా చేస్తారో చూద్దాము. అయ్యే రింగులండి. రింగులండి అవి. అప్పుడు ఇగో పక్క అయితే మలార్పుండలు తయారు చేస్తున్నారు, పక్కన అయితే అప్పడాలు. కంటిన్యూగా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటున్నారు. ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాము.
పేరేంటండి? బుజ్జి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఆల్మోస్ట్ అందరూ సీనియర్స్ అనుకుంటారు ఇక్కడ చేసిన వాళ్ళు. సీనియర్స్. ఏంటండి దీనికి ఏ పిండి యూజ్ చేస్తారు? అదండి మైదా వరిపిండి అండి. ఏంటండి? వరిపిండి మైదా శనగపిండి కొట్టుకోవాలి. అంటే ఎన్ని కేజీలకి అలా ఉంటుంది కదా, అలా చెప్పండి. అంటే మైదా ఎన్ని కేజీలు తీసుకుంటారో, వరిపిండి ఎంత తీసుకుంటారు? 2 కేజీలు మైదా అండి, 5 కేజీలు వరిపిండి, ఓకే. 1 కేజీ శనగపిండి. కేజీ శనగపిండి. ఓకే. ఇంకా ఇంకేం కలుపుతారు? జీలకర్ర ఏదో ఉన్నట్టుందండి. పెసరపప్పు జీలకర్ర అండి. ఓకే. మిఠాయి రంగు చేస్తాం. ఏంటండి? మిఠాయి రంగు అండి. మిఠాయి రంగు కూడా చేస్తారు. ఓకే. అంటే పిండి ఒక్క పెట్టి తయారు చేస్తారు. ఆ ఒక్క పెట్టే ప్రాసెస్ పొద్దున్న అయిపోద్దండి. పొద్దున ఒక్క పెట్టేస్తాం, అన్నీ పాము చేసి కట్ చేసి నొక్కేస్తాం. అంటే పొద్దున్న ఇలా చేసేసినవి ఇప్పుడు ఫ్రై చేస్తారా? పొద్దున సగం వేపేసామండి. అలా కలుపుతారు. వాళ్ళు చేసి పాములు చేసి కట్ చేస్తారు, కట్ చేసి నొక్కుతారు. ఓకే. అదంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రై వేసేస్తాం. చేస్తాం. సగం పొద్దున వేపేసారండి, ఇప్పుడు మిగతా సగం వేపినాం. అయ్యంతే ఒకటి కలుపుతారు. ఓకే. అంటే దేనికి దానికి పిండిలు వేరేగా ఉంటాయి. ఓకే. వేరు వేరండి. దీనికైతే వరిపిండి కలుపుతుందండి, శనగపిండి. దానికి మైదా అండి, మైదా వాము మిఠాయి రంగు. ఓకే. అది సెపరేట్. ఇది చాలా వెయిట్ ఉందండి, దీన్ని తిప్పడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఇది కలర్ చేంజ్ అయితే తీసేయచ్చండి? తీసేయడమేనా? ఇది వేగిన తర్వాత అలాగా ఓకే. కొంచెం రంగు వచ్చిన తర్వాత అయితే, అంటే కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే తీసేస్తారన్నమాట. ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఒక 5 నిమిషాల్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అప్పడాల ప్రాసెస్ ఇది. మీకు పక్కగా కొలతలు అయితే చెప్పలేను అనమాట. అంటే ఒక పక్కన అయితే రింగులు కూడా తయారు చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ కూడా తీయాలి కాబట్టి తీస్తాను. అన్నీ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయన్నమాట. సో బయట షాపులకి ఈ షాపులకి అయితే తేడా అయితే క్లారిటీగా అయితే తెలుస్తుందండి. ఎందుకంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మొత్తం అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు చిట్టుబాబు అండి. ఏంటండి అసలు ప్రాసెస్ ఇది ఎలా తయారు చేస్తారో ఏంటి చెప్పండి. పిండి కలిపిన తర్వాత అండి, గట్టిగా మాట్లాడండి. పిండి కలిపిన తర్వాత ఏ పిండి? మైదా పిండి. ఓకే. మైదా పిండి కలుపుతారండి. కలిపిన తర్వాత 1 గంట నానిన తర్వాత అప్పుడు మైదా పిండి తప్ప దాంట్లో ఇంకేం కలపరా? డాల్డా ఆయిల్ వేస్తారు. ఓకే. ఆయిల్ వేసిన తర్వాత అండి మీరు మొత్తం కలిపి చెప్పండి. మొత్తం పిండి చెప్పండి. మైదా వేస్తామండి. మైదా వేసిన తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ వేస్తారు. పిండిలో సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అండి వాటర్ వేసి మొత్తం కలిపిన తర్వాత పక్కన పెడతారండి. ఒక 2 గంటలు నానిన తర్వాత అప్పుడు తెంపి అప్పడాలు వేసిన తర్వాత అప్పుడు కొబ్బరి కూర పెట్టి చేస్తారన్నమాట. ఒక 2 గంటలు సరిపోతుంది. 2 గంటలు నానిన తర్వాత. మరి కొబ్బరి కూర ఎలా చేస్తారు? కొబ్బరి కూర ఎలా అంటే కొబ్బరికాయలు ఒక 50 కాయలు కూర ఇస్తారండి. అది బెల్లం వేసి తయారు చేస్తారన్నమాట. అంటే బెల్లం అంటే 50 కొబ్బరికాయలకి ఎంత క్వాంటిటీ ఉంటుంది? ఒక 4 కేజీలు బెల్లం వేస్తారండి. ఒక 2 కేజీలు పందార వేసి తయారు చేస్తారు. షుగర్ కూడా యాడ్ చేస్తారు. పందార వేస్తారు. కొబ్బరి కూర, ఇంకా యాలకుల పొడి, యాలకి పొడి వేస్తారండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏం చేస్తారండి? ఇప్పుడు మళ్ళీ సాయంత్రం తయారవుద్దండి. సాయంత్రం తయారు మళ్ళీ కొబ్బరి కూర మళ్ళీ కూర రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వేరే చోట తీసుకొస్తారు అన్నమాట. పెట్టి ముందు లోపల పాకం తాగదన్నమాట. ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి. అంటే ఇది పాకంలో అయితే చేయాలంటే అంటే ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పాకంలో అయితే పెట్టడం అయితే జరుగుతుందంట. ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు.
ఓకే. తిన్నాడు చేతి కొంచెం చేస్తాను ఓకే. నేను చేతి ఆగు చేతి కూడా ఇది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వెంటనే చేస్తున్నారు అనమాట. మనకు చేయడం కూడా చాలా కష్టం ఇది. ఇంక ఇది చేసేవాళ్ళు ఇక్కడ ఇవే చేస్తారండి, ఇంకేవి చేయరా? లేకపోతే ఇంకా ప్రతిదీ వేరే ఐటమ్? ఆ ఒడ్డు పంపు చేస్తే మన రూపాయలు కడతారు. ఓకే, ఇది కట్ చేసేసరి. నాకు రావట్లేదు. తీసుకుంటారండి వాయికి వచ్చి ఎన్ని తీసుకుంటారు? అంటే బాణీలో ఎన్ని ఫ్రై అవుతాయి? 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలు. ఓకే. ఇది ఇలాగా బాగా రంగు వచ్చి కలుపుకున్న తర్వాత అప్పుడు అది పాకంలో వేసి ముంచుతాం. లేడీస్ అది అమలాపురం చేస్తాం. దగ్గర మాకు 10 సంవత్సరాలు ఇక్కడే చేస్తాం. మా తయారైపోతుంది. అక్కడ ఈ పట్టుకుని అక్కడ ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తామండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఒక పావు గంట చెప్పండి లైట్ కలర్ చెప్తామండి. వర్క్ ఆయిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్తో చెప్తామండి. మీకు ఫ్రెష్ పాకం ఉంటుంది. లోపల కూడా కొబ్బరి కూర. ఈ గజ్జికాయలు చాలా దూరం వెళ్తామండి. ఇక్కడ అలవారం నుంచి సూర్య కొబ్బరికాయలు లోపల ఎక్కువ రాజులకు బాగా ఇష్టమండి. గజ్జిక ఒకటి, మలార్పండ్లు ఒకటి ఇలా ఐటమ్స్ మా దగ్గర బాగా గజ్జిక ఫేమస్. మల్లేశ్వర గారు ఓకే. అయిపోయిన తర్వాత ఇంకా ఇలా చేసండి. దీంతో కూర్చోండి తీసేస్తాను అలా వెంటనేనా? పావు గంట. ఓకే. ఓ పావు గంట తర్వాత అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? పావు గంట తర్వాత పక్కకు తీసేస్తున్నారండి. పాకం పట్టేస్తుందండి పావు గంటలో. ఓకే. మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే. దగ్గర గజ్జికలు మా దగ్గర చాలా ఫేమస్ అండి. ఈ గజ్జికలు ఎక్కడి నుంచి వస్తారండి? 50 కేజీలు దాకా ఉంటాయండి. 50 సో ఇవి వచ్చేసి టమాటాలు అంట. ఇట్లా పేరు వచ్చేసి ఏంటండి? టమాటా. ఇది కొత్త రకం ఏంటండి? పాతదే. ఓకే. ఇవి వచ్చేసి టమాటాలు అన్నమాట. ఇది కూడా ఇక్కడ ఫేమస్ ఏనంట. ఓకే. ఇదేంటండి? పిండి ఏంటి? పిండి మైదే.
పైకి రావాలండి, హాయిగా ఉంది, పైకి రావాలండి. ఇంకా దయ్యవలా మరి ఇది కలర్లోనే ఉంది కదా, మీకు ఎలా తెలుస్తుందండి కలర్ వచ్చినట్టు? అంటే చూడగానే కలర్ ఆరెంజ్ కలర్ మీకు తెలుస్తుంది. అంటే షాప్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 40 సంవత్సరాలు. ఏంటండి ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే? ఓకే, క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తారు. ఏంటంటే ఎక్కువగా ఏ స్వీట్ వెళ్తుంది అంటారు? అన్ని. మరి మలారప ఉండలు అనేది చాలా రాజులకి అంటే పర్టికులర్గా వాళ్ళు చేయించుకుంటారండి. ఓకేనండి. ఎలా బాగానే ఉంటుంది బిజినెస్? ఓకేనండి. అంటే మామూలుగా ఎన్ని కేజీల వరకు వెళ్తుందండి మ్యాక్సిమం? రోజుకి వచ్చి 100 కేజీలు మొత్తం. అంటే మనకు ఆర్డర్ ఏమైనా కావాలంటే మీకు ముందుగా చెప్పాలంటారు? ఓకే, ఎన్ని రోజుల ముందు చెప్పాలంటారు? మ్యాక్సిమం 10 రోజుల ముందు. ఒకసారి ఎక్కువగా వస్తాయంటారా? అంటే సార్ అంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? 30 రకాలు. అంటే వాళ్ళు చెప్తారండి మాకు ఇన్ని రకాలు కావాలి, వాళ్ళు మీరు నేమ్స్ రాసుకుని దాన్ని బట్టి తయారు చేస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఏంటండి అది? పాలు జుంటిస్తాను ముందు. ఆ ప్రాసెస్ అయిపోయిందండి. పాలు ముందు అయిపోయింది. పాలు ఎరికెత్తాం, కాసి పాలు కాసి వేడి చేసి వాటర్ వేసి పట్టుకొని జుంటిస్తాం దాంట్లో. ఓకే, ఇప్పుడు ఏంటంటే పౌడర్ ఏదో తీసుకున్నారు కదా, కొద్దిగా లైట్గా బేకింగ్ కొద్దిగా వేస్తామండి. ఓకే, మైదా అన్నీ వేస్తాం దీంట్లో. అంటే మైదా ఎంత తీసుకుంటారండి? అంటే ఎన్ని పాలు? రసగుల్లా కదండి ఇది? రసగుల్లమ్మా అన్నీ ఇష్టమే. కలిపేసి కొద్దిగా కరాజ్ చేస్తామండి, కొద్దిగా పాలు పౌడర్ వేస్తాము, కలిపేసి పాకం పెట్టి ఉడకబెడతాం. ఇప్పుడైతే రసగుల్లా అయితే తయారు చేస్తున్నారు. అంటే పాలని అయితే సెపరేట్ చేసేది అయితే అది ప్రాసెస్ అయితే అయిపోయిందంట. ప్రజెంట్ మేము వచ్చే టయానికి అయితే ఇక్కడ ఇలా కలుపుతున్నారు. అంటే రవ్వ అనేసి మిల్క్ పౌడర్ అని ఇవన్నీ కలుపుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఎంత క్వాంటిటీ అనేది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇంత క్వాంటిటీ అనేది కరెక్ట్గా చెప్పలేదు, మాకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది అని చెప్తున్నారు. సో కలుపుతున్నారు ఇప్పుడు పిండి. లేకపోతే ఒక కేజీ లెక్క చెప్పండి. అసలు కేజీ 2 లీటర్ పాలు తీసుకున్నారు అనుకోండి, అంచనాగా కొద్దిగా లైట్గా నూక వేసుకుని లైట్గా మైదా వేసుకుని, లైట్గా అంటే ఒక లైట్గా వేసుకుంటే అలా అండి. 2 లీటర్ల పాలు అనుకోండి, 10 గ్రాములు వేసుకోవాలి. ఓకే, రవ్వ అంటే చిన్న రవ్వ అంటారు అదే కదా? కరాచీ.
ఇలాగ రసగుల్లా కలిపాం కదమ్మా, తర్వాత ఇలా పాకం పెడతాం. ఓకే. పాకం పెట్టిన తర్వాత ఈ రసగుల్లా అడిగి దాంట్లో వేస్తాం. ఓకేనా? ఇప్పుడు అనుకుంటున్నాం పాకం వేస్తాం. ఓన్లీ షుగర్ ఒకటేనండి అది? చూస్తున్నారు కదండి, ఇది పంచదార పాకంలో అయితే వేసారు. ఎంత టైం పడుతుందండి ఇది? అరగంట పడుతుంది. ఒక అరగంట. ఓకే. అరగంటలో అయితే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందండి. అంటే ప్రాసెస్ అయిపోయినట్టేనా ఇంకా ఉంటుంది? జస్ట్ 5 నిమిషాలు ఉడికిపోతుంది బయటకు వస్తుంది. ఓకే. ఓకే, ఇంకా మనం ఐటమ్ గిన్నెలో పెడతాం. ఏంటండి? దింపేస్తాం అనుకోండి. అయిపోయినట్టేనా? పావు గంట పడుతుంది. పావు గంట. ఓకే. ఒక పావు గంట పడుతుంది. ఒక పావు గంటలో అయితే కంప్లీట్ అయిపోతుందంట. సో ఇక్కడ మధ్య మధ్యలో అయితే వేడి నీళ్ళు అయితే కొంచెం తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే పాకం చిక్కబడుకోకుండా ఉండటం కోసం అంట. కొంచెం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వేడి నీళ్ళు మాట. వీళ్ళకి ఇంత టైం అని ఉంటుంది ఇది కంప్లీట్ అవడానికి. ఆ టైం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి, ఈ పీసులు ఎన్నండి? ఈ వాడికి వచ్చి 200 ఉంటాయి. 200కి పందారు షుగర్ ఎంత తీసుకున్నారు? 8 పందారు పెడతాం పాకం. ఓకే. ఆ పాకం పెట్టి దాంట్లో వేసుకొని ఇలా ఉడకబెడతామండి. అంటే ఎంత టైం పడుతుంది అండి? పావు గంటలో ఉడికితాయండి. పావు గంటలో. మధ్యలో ఈ వాటర్ మామూలుగా పాకం ఈ చిక్కబడుకోకుండా. వాటర్ ఎందుకు వేస్తామండి? పాకం ఉడుకుతుంది కదండి, దానివల్ల చెక్క పడుతుంది కదండి, వాటర్ వేస్తామండి, వేడి వాటర్. ఇంకా ఆ టైం అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయినట్టే, పక్కన పెట్టేస్తారండి. పక్కన పెట్టేస్తాం. ఓకే. అంటే మొత్తం సేల్ చేసేచ్చండి తర్వాత, లేకపోతే 10 నిమిషాలు కూలింగ్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడైతే తయారైపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రసగుల్లా. ఓకే, ఇప్పుడు తీసి పక్కన పెట్టాలన్నమాట. చల్లారాలి కదండి. ఓకే. ఇక ఉడకపెట్టాం కదండి, ఆ తర్వాత 5 గంటల వరకు తీసుకుని మేము తీసుకుంటాం. అంటే చల్లార్చడం అంటారా దాన్ని? కూలింగ్ అయిపోతుంది. ఇలా తిప్పు వల్ల కూలింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను తీసేస్తాం. ఓకే. కేజీ ప్యాకెట్ దాన్ని నానబెడతాం. తర్వాత నానబెట్టిన పావు గంటకి తయారు చేస్తామండి. తయారు చేసి పాకం వేస్తాం. పాకం ముద్దమ్మా అనిల్ సరా అనిల్ చెట్టు తలకా వేయట పావు కడతారు. పావు ఓకేనా? తీసుకుంటున్నారు చెప్పరా కొంచెం? 6 కేజీస్ తీసుకున్నాం. 6 కేజీలు అయితే తీసుకుంటున్నారంట.
ఆకుపత్రులు వద్దండి, జస్ట్ మామూలుగా. రోటీ తయారు చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడైతే సున్నుండలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇది ఎన్ని కేజీలు అన్నారండి? ఇప్పుడైతే 6 కేజీలు అయితే సాయి మినపగుళ్ళు అయితే తీసుకున్నారు. జస్ట్ మామూలుగా ఫ్రై చేస్తున్నారు అనమాట. ఇందులో ఏమేమి అయితే మిక్స్ చేయలేదు, ఇంకేమీ వేయకూడదండి. జస్ట్ ఓకే. అంటే కలర్ ఎంత కలర్ రావాలంటారా? లేకపోతే ఓకే బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకే, అందు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఓకే ఓకే. ఇదైతే కొంచెం దోరగా అయితే ఫ్రై చేయాలండి, అంటే మాడకోకుండా చూసుకుంటున్నారు అనమాట. కంటిన్యూగా తిప్పుతూనే ఉంటున్నారు. దీన్ని ఏదో అంటారు కదండి, కురిపియా. ఓకే, కంటిన్యూగా తిప్పుతూ ఉండాలన్నమాట. కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి. ఓకే, ఇంచుమించు ఎంత టైం పడుతుందో? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, ఒక అరగంట టైం అయితే పడుతుంది అంటండి, ఇది ఫ్రై అవ్వటం కోసం అన్నమాట. వచ్చండి ఇది మల్లార్పు ఉండలు అంటారు కదా, అలాగే ఇది మల్లార్పు అచ్చంట. ఇది ప్రాసెస్ ఎలా తయారు చేస్తారు ఇప్పుడైతే కనుక్కుందాం. ఇక్కడైతే అన్ని స్వీట్లు తయారు చేస్తున్నారు, ఏది కవర్ చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. అంటే ఎప్పుడు బిజీగా ఉంటుంది స్వీట్ షాప్ వచ్చేసి. ఏమండి ఇది ఎలా తయారు చేస్తారు, కొంచెం మాట్లాడతారా? తయారు చేస్తారండి. ఓకే, పాకం పెట్టగా యాలక్క కూడా వేస్తాను దగ్గరకు వచ్చేగా. అసలు ఏంటంటే పిండి ఏం యూజ్ చేస్తారు అక్కడ? పిండి కారిపోయింది అండి, అది శనగపిండి అండి. శనగపిండి. శనగపిండి వేసిన తర్వాత నీళ్ళు వేసి బొందు కొడతారండి. బొందు కొడతారండి. బొందు కొడితే పాకం పెట్టగా అంటే లేత పాకమా అలా ఉంటుంది? ముద్రపాకం అండి. ముద్రపాకం. ముద్రపాకం పెట్టగా ఓన్లీ బెల్లం ఒకటేనండి, షుగర్ కూడా యాడ్ చేస్తారా? ఓన్లీ బెల్లం అండి. ఓన్లీ బెల్లం. ఓన్లీ బెల్లం. ఓకే ఓకే. పాకం దగ్గరకు వచ్చాక బొందు వేస్తాం. బొందు వేసిన తర్వాత యాలక్క పొడి మిరియాల పొడి వేస్తాం. మిరియాల పొడి కూడా వేస్తాం. ఓకే. బొందు వేసిన తర్వాత ఉండగలుగుతాం. అంటే మామూలుగా ఉండ కూడా ఇదేనండి, అచ్చు కూడా ఇదే ప్రాసెస్. ఓకే, దానికైనా దేనికైనా ఒకటండి.
పొట్టగంచి బాగుంటుంది మన దగ్గర అన్నవరంలో ఫేమస్. ఓకే, చాలా జ్యూసీగా అయితే ఉంది. ఇక్కడైతే మనకి 2 పూతరేకులు అయితే కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి బెల్లం పూతరేకులు అనమాట. ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తారు ఓన్గాను. వీటికి సంబంధించిన బెల్లాన్ని అయితే ముందే స్టోర్ చేసేస్తారన్నమాట. ఇక్కడ ఈ స్వీట్స్కి సంబంధించిన బెల్లాన్ని మొత్తం ఇక్కడే ముందు స్టోర్ చేసేసారు. వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది అన్నమాట. ఈ టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అలా అవుతుందన్నమాట. మేము ఇది పెరవలు అయితే వచ్చాము. పెరవల్లో లైటింగ్ అయితే బాగుంటుంది ఈ టైంలోనే. సో ఒక్కోసారి లేట్ అయిపోతుంది, ఇలా వర్షం పడుతుంది. అయినా ఇంకా తప్పదు, విలేజెస్ తీయాలి అన్న ఇదితో అయితే చేస్తున్నాము. ఇదండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్